మంగల్ పాండే 1857 తిరుగుబాటులో తొలి విప్లవకారుల్లో ఒకరుగా గుర్తింపు పొందాడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ ఆయన మారో ఫిరంగీకో అనే నినాదంతో సైనికులను తిరుగుబాటుకు ప్రేరేపించాడు. ఈ సంఘటన 1857 తొలి స్వాతంత్ర్య సమరానికి ప్రారంభంగా నిలిచింది. రామ్ ప్రసాద్ బిస్మిల్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ విప్లవకారుడు. ఆయన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడు. ఆయన రచించిన ప్రసిద్ధ పంక్తి సర్ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మే హై విప్లవకారుల ధైర్యాన్ని చూపించింది. ఈ నినాదం యువతలో దేశభక్తి మరియు స్వాతంత్ర్యం కోసం త్యాగభావనను పెంచింది. సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య పోరాటంలో ధైర్యవంతమైన నాయకుడు. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించారు. ఆయన ఇచ్చిన జై హింద్ అనే నినాదం భారతీయుల దేశభక్తిని వ్యక్తపరిచే శక్తివంతమైన పిలుపుగా మారింది. ఈ నినాదం తరువాత భారతదేశంలో జాతీయ గౌరవ నినాదంగా ప్రసిద్ధి చెందింది. బంకించంద్ర చట్టోపాధ్యాయ ప్రముఖ రచయిత మరియు దేశభక్తి భావనను పెంచిన సాహితీవేత్త. ఆయన రచించిన ఆనందమఠన్ నవలలో వందేమాతరం అనే దేశభక్తి గీతం వచ్చింది. ఈ నినాదం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో దేశభక్తికి ప్రతీకగా మారింది. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ రెండవ ప్రధానమంత్రి మరియు సాదాసీదా జీవనశైలికి ప్రసిద్ధి చెందిన నాయకుడు. దేశానికి సేవ చేయడంలో ఆయన వినయం మరియు నిజాయితీకి ప్రత్యేక స్థానముంది. 1965 సమయంలో ఆయన జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చి సైనికులు మరియు రైతుల ప్రాముఖ్యతను దేశానికి తెలియజేశారు. దాదాభాయ్ నౌరోజీ భారత జాతీయోద్యమంలో ప్రముఖ నాయకుడు మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకుల్లో ఒకరు. ఆయన్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. బ్రిటిష్ పాలన భారతదేశ సంపదను విదేశాలకు తీసుకెళుతోంది అని ఆయన డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ ద్వారా వివరించారు. ఈ సిద్ధాంతం భారతీయులకు బ్రిటిష్ పాలన వల్ల జరుగుతున్న ఆర్థిక దోపిడీ గురించి అవగాహన కలిగించి స్వాతంత్ర్యోద్యమానికి బలాన్నిచ్చింది. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్, అందుకే ఫాలో చేయండి. యోర్ టీమ్ ఉద్యో బై ఆస్పిరెంట్స్ ఫార్ ఆస్పిరెంట్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.